మొదటి అధ్యాయము 23వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా, మా సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 23వ వచనం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. దగ్గరగా తప్పట్లు కొడుతూ దేవుడి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యాన్ని బాగా మనం పరిశీలిస్తూ ఉంటే, దేవుడి వాక్యం ద్వారా మన జీవితాల్లో గద్దించి మాట్లాడుతున్నప్పుడు మనం దేవుడి గద్దింపు విని తిరగలిగితే దేవుడు వాక్యం అంటుంది, నా ఆత్మ నీ మీద కుమ్మరిస్తాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి మనిషి కూడా దేవుడి గద్దింపుకి లోబడే వ్యక్తిగా ఉండాలి. వాక్యం ద్వారా మన జీవితాలు దేవుడికి గద్దిస్తున్నప్పుడు, వాక్యం ద్వారా మన కుటుంబాలు దేవుడికి గద్దిస్తున్నప్పుడు, మన గద్దింపును బట్టి బాధపడి మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళేవారు కాకుండా, దేవుడి సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు కాకుండా, దేవుడు మన జీవితాలు గద్దిస్తున్నప్పుడు, దేవుడి గద్దింపు వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, మనము గద్దింపు విన మనము ప్రభు వైపు తిరగాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో దేవుడి వాక్యం ద్వారా గద్దిస్తూ ఉంటే, నన్ను ఎంత మాట్లాడతామని చెప్పి వారి జీవితాల్లో దేవుడి మందిరం విడిచిపెట్టేవారుగా ఉంటారు, దేవుడి వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటారు. గమనించు దైవజనమా, ఎవరినైతే గాఢంగా నువ్వు ప్రేమిస్తావో వారు చెడుపని మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు, ట్రాక్ తప్పేవారుగా మారుతూ ఉన్నప్పుడు, వారి జీవితాల్లో గాడి తప్పేవారుగా మారుతూ ఉన్నప్పుడు, ఒక తల్లిగా వారిని గద్దిస్తాం, ఒక తల్లిగా వారిని మందలిస్తాం. కారణం, నా బిడ్డ చెడులో ఉంటే జీవితంలో భవిష్యత్తులో నష్టపోయే పరిస్థితి ఉన్న కనుక, ఇదే మార్గంలో వెళితే భవిష్యత్తులో వారికి ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న కనుక, నా బిడ్డ భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదు, భవిష్యత్తులో గొప్పవారిగా ఉండాలి, భవిష్యత్తులో ఘనమనకను చూసే బిడ్డగా ఉండాలి అని నిజముగా ప్రేమించే తల్లి బిడ్డలు దారి తప్పుతున్నప్పుడు గద్దిస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనుషులుగా మన జీవితాల్లో మన బిడ్డలు గాడి తప్పుతున్నప్పుడు, వాళ్ళని గద్దించే తల్లిగా నువ్వు ఉన్నప్పుడు, మందలించే తల్లిగా నువ్వు ఉన్నప్పుడు, నువ్వు మంచి ఉద్దేశంతో వాళ్ళని గద్దిస్తూ ఉంటావు, మంచి మార్పుతో గద్దిస్తూ ఉంటావు. అంటే నా గద్దింపును బట్టి నా బిడ్డ మారితే, నా గద్దింపును బట్టి నా కుమార్తె మారే వ్యక్తిగా ఉంటే, భవిష్యత్తులో వారి జీవితాలు కష్టాల్లో కానీ బాధల్లో కానీ కన్నీరు వంటి పరిస్థితులు కానీ ఉండాలనే ఉద్దేశంతో వారిని గద్దిస్తూ ఉంటాం. దేవుడి స్తోత్రం. చాలా మంది బిడ్డలు తల్లిదండ్రులు గద్దిస్తూ ఉంటే వారు బాధపడుతూ ఉంటారు. నువ్వు చాలా మంచి డాడీ అనుకున్నాను, కానీ ఈ రీతిగా గద్దించినందుకు వారు బాధపడుతూ ఉంటారు. కానీ వారి మనస్సు బాగా పరిశీలన చేయగలిగితే, నా తండ్రి నన్ను ఎందుకు గద్దించాడు, నా తండ్రి ఎందుకు మందలించాడు, నా భవిష్యత్తు కొరకే కదా, నా మేలు కొరకే గ్రహించిన బిడ్డ తండ్రి గద్దించగానే తండ్రి వైపు తిరుగుతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆత్మదేవుడు అంటున్నాడు, వాక్యంతో నేను గద్దించినప్పుడు, ఆత్మదేవుడు నీతో మాట్లాడి గద్దించినప్పుడు, దేవుడి గద్దిస్తే బాధపడి దేవుడి మనం వదిలిపోతున్నావా? దేవుడి గద్దిస్తే వాక్యం చెప్తూ ఉంటే వాక్యానికి బాధపడి మందిరం విడిచి వెళ్ళిపోతున్నావా? నిజముగా ప్రేమించే దేవుడు ఉన్నాడు కనుక, దేవుడి కడుపును పుట్టిన బిడ్డగా ఉన్నావు కనుక, వేగి పంచుకుని బంధములో ఉన్నావు కనుకే దేవుడు దారి తప్పుతున్న బిడ్డల జీవితాలు గద్దిస్తాడు. దేవుడి స్తోత్రం. నీ బిడ్డ కాకుండా ఎవరు రోడ్డు మీద తాగుతూ ఉంటే వాటితో మాట్లాడతావా? వాళ్ళని గద్దించే వ్యక్తిగా ఉంటావా? ఉండవే. వేగి పంచుకుని కొడుకు తేడాగా ఉంటే, పేగు పంచుకున్న కూతురు తేడాగా ఉంటే, నా బంధం పంచుకున్న బిడ్డ చెడిపోయిన వాడిగా ఉంటే, చెడ్డత్రోవలో ఉంటే, దారి తప్పేవాడిగా ఉంటే వాడి ఫ్యూచర్ పాడైపోతుందని గద్దించే తల్లిగా నువ్వు మారుతావు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్య నా గద్దింపు తిరగండి. దేవుడు వాక్యంతో మీ జీవితాన్ని గద్దిస్తున్నప్పుడు, గద్దింపు నీకు అర్థం కాక మందిరం విడిచిపెట్టి వెళ్ళిపోయే బిడ్డలే కాకుండా, దేవుడి మీద కోప్పడే బిడ్డలే కాకుండా, అవిధేయతగా ఆలోచించి దేవుడు మన సర్ధకాని బిడ్డలే కాకుండా, దేవుడు వాక్యముతో నీ జీవితాన్ని గద్దించినప్పుడు గద్దింపుకు లోపడే వ్యక్తిగా మారి దేవుడి వైపు తిరగలిగితే, ఆ తండ్రి అంటున్నాడు, నా ఆత్మనే మీ మీద కుమ్మరిస్తాను. దేవుడి స్తోత్రం,
ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే, దేవుడు గద్దించబడిగా మాట్లాడుతూ ఉంటే, దేవుడు మాటకు బాధపడి, దేవుడి వాక్యానికి బాధపడి, దేవుడి సన్నిధిని, దేవుడి మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? నిజముగా తల్లి ప్రేమితే మందలించదా? ఏ తల్లి అయితే గాఢంగా బిడ్డను ప్రేమిస్తూ ఉందో ఆ బిడ్డ తప్పు మార్గంలో ఉంటే గద్దిస్తుంది. ఎందుకంటే చావలం కాదండి, గొప్పవారిగా వారి జీవితాలు మారాలి, ఉన్నత స్థానంలో వారి జీవితాలు ఉండాలి, భవిష్యత్తులో వారి గొప్పవారిగా ఉండాలి, భవిష్యత్తు ఉన్న స్థానంలో ఉండాలని. కడుపును పుట్టిన బిడ్డ గాడి తప్పుతూ ఉంటే, మాట మార్పు వస్తూ ఉంటే, నడక తేడా కనబడుతూ ఉంటే, తల్లిగా గ్రహించిన నీవు బిడ్డను మందలిస్తావు తన భవిష్యత్తు కొరకు. దేవుడి స్తోత్రం. నువ్వు దేవుడి బిడ్డవు కదా, యేసు రక్తంలో కడగబడి ప్రతి దినము కూడా దేవుడి వాక్యం వింటూ, ప్రతి ఆదివారం దేవుడి మందులు నీ జీవితంలో ఆత్మదేవుని వైపు చూస్తున్నప్పుడు, మాటలో తేడాగా ఉంటే, చూపులో తేడాగా ఉంటే, నడకలో తేడాగా ఉంటే, ఆలోచన తేడాగా ఉంటే, వాక్యమైన దేవుడు నీతో మాట్లాడి నీ జీవితం బరిగి చేయడానికి, నిన్ను అభివృద్ధి పరచడానికి, నిన్ను ఆస్వాదించడానికి, అనేక మేలు భవిష్యత్తు నీకు ఇవ్వడానికి వాక్యమైన దేవుడు గద్దిస్తూ ఉంటే, ఈనాడు చాలా మంది జీవితాలు ఇంత మాటలు అంటావా? ఏమనరా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ బిడ్డను గద్దించకుండా ఉంటే, ఏకు మేకే కూర్చొని కొన్నాళ్ళకి నీ మాట పడిచోను పెట్టి చెప్పేవలని చెప్పి తిరగబడుతూ ఉంటారు. ఈ రోజు కుటుంబంలో గద్దింపు లేకపోతే బిడ్డ జీవితాలు బాగుపడవు. నీ బిడ్డల జీవితంలో తల్లిగా నువ్వు గద్దించకపోతే నీ బిడ్డల జీవితం బాగుపడదు. నీ కుమారుని గద్దించకపోతే వాడి జీవితం బాగుపడదు. దేవుడు మందములో సేవకుడు నిన్ను గద్దించకపోతే ఆత్మీయుడిగా నువ్వు బాగుపడకూడదు. హల్లెలూయా. ఏ కుటుంబంలో బిడ్డల మీద గద్దింపు జీవితం ఉండదు, ఆ బిడ్డలు చెడిపోయిన మార్గంలో ఉంటారు. ఏమి చేసినా పర్వాలేదులే మా అమ్మ అనుకొని వారి ఇష్టమైన మార్గంలో వెళ్ళి ఎవరో చేతుల్లో మోసపోయి జీవితాలు పాడు చేసుకుని అనుకుంటారు. ఆత్మ కలిగిన సంఘంలో దేవుడి గద్దింపు లేకపోతే నువ్వు ఎలా బాగుపడతావు? చెడు నీకు చెప్పొద్దా? చెడు నీకు బోధించొద్దా? అన్ని దీవులు నీకు అందించాలా? దేవుడు రావాలంటే చెడు లేనివాడిగా ఉండాలి. దేవుడు రావాలంటే మంచిగా బ్రతకాలి. దేవుడు రావాలంటే దేవుణ్ణి బాధ పెట్టేవాడిగా ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కుటుంబాలు గమనిస్తూ ఉంటే, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే, దేవుడి గద్దించోడు మాట్లాడుతూ ఉంటే, నన్ను అంటాడని చెప్పి దేవుడి సంఘాన్ని, దేవుడి మందిరాన్ని, దేవుడి సేవకుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. ఎందుకు తెలుసా? కడుపును పుట్టిన బిడ్డ బాగుపడ తల్లి గుర్తిస్తుంది. ఆత్మతో కన్నా యజమానుకున్న కాపరి నేను గద్దిత. దేవుడు స్తోత్రం. నాకెందుకులే, నువ్వు దశపెత్త చావుకుంటే నేను పట్టించుకోను, కానీ బాగుపడాలి. నాకంటే గొప్పవారిగా మీరు మారిపోవాలా, దేవుడి కంటే గొప్పవారిగా మారిపోవాలా. ఆత్మీయులుగా, ప్రార్థన పరులుగా, విశ్వాస పరులుగా, కుబేరులుగా, రాజులుగా నీ బిడ్డ మారని కోరుకోవా? నీ కడుపును పుట్టిన బిడ్డ తప్పులు ఉండాలని కోరుకుంటావా? నీకంటే పెద్దగా ఉండాలని కోరుకుంటావు, నీకంటే గొప్పగా ఉండాలని కోరుకుంటావు. నిజమైన కాపరి, న్యాయం చేసే కాపరి దేవుడు ఆత్మ అనుకుంటాడు, సంఘం నాకంటే గొప్ప స్థానంలో ఉండాలా కోరుకోపట్ల. హల్లెలూయా. నిజమైన కాపరి, నిజమైన దేవుడు, ఆత్మతో వాక్యం అందించేవాడు తనకంటే గొప్పవారిగా సంఘం ఉండాలని కోరుకుంటారు, తనకంటే గొప్పగా సంఘ బిడ్డలు ఉండాలని కోరుకుంటారు, తనకంటే గొప్ప స్థానంలో ఉండాలని కోరుకు అందుకే వారు తప్పించి వాక్యం చెప్తూ ఉంటారు. ఎక్కడ పిట్టకథలు ఉండవు. దేవుడి స్తోత్రం. నువ్వు ఇచ్చే కానికే ముఖ్యమనుకుంటే మెత్తగా దువ్వుతా. దేవుడి స్తోత్రం. నీ నడ్డి ఇరిసని బాగుంటే ఏమంటున్నా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆది దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని గద్దించినప్పుడు దేవుడి మాటకు భయపడుతున్నావా? దేవుడి మాటకు బాధపడుతున్నావా? దేవుడు వాక్యం చెప్తుంటే బాధపడుతున్నావా? నన్నే భ్రమించిన వ్యక్తిగా ఉన్నావా? అర్థం చేసుకోరా. నీ భవిష్యత్తు కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కుటుంబం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడి బిడ్డగా అంగీకరించకపోతే నువ్వు ఎలా పోయినా దేవుడు పట్టించుకోడు. దేవుడు ఆత్మతో కన్నాడు కనుక, రక్తంతో కొనుక్కున్నాడు కనుక, దేవుడు ఇప్పుడు అంగీకరించాడు కనుక దేవుడు మనసు అంటుంది, నా బిడ్డ భవిష్యత్తులో గొప్పవాడిగా ఉండాలా, ఉన్న స్థానంలో ఉండాలా. ఒకరి కింద చెయ్యి చాపకుండా వేల మందికి దేవుని తన బిడ్డ అనుకున్న దేవుడు. అప్పుడప్పుడు మనం గాడి తప్పుతూ ఉంటే, మనసులో గాడి తప్పుతూ ఉంటే, ఆలోచనలో గాడి తప్పుతూ ఉంటే, మాటలో గాడి
గద్దిస్తాను, చక్కని ఆలోచన ఉపదేశము మీకు చెప్పుతాను. దేవుడు స్తోత్రం. దేవుడు గద్దింపు రాగానే వెళ్ళిపోతే ఎవరిని దేవుడు మాట్లాడతాడు? దేవుడు మాట రావాలంటే గద్దింపు మీద లోపలి చెప్పాలా? ఎప్పుడైతే దేవుడు గద్దింపు విని ఆయన తిరుగుతూ ఉంటావో, ఆయన మనసులో ఉన్న ప్రతి ఆలోచనకి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మనసులో ఉన్న ప్రతి కోరిక చెప్తూ ఉంటా. ఎలా నువ్వు ఉంటే బాగుపడేవాడు ఉంటావు, బాధిస్తూ ఉంటా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, దేవుడు మాట ప్రతి మాట కూడా సత్యము కనుక, దేవుడు మనల్ని ప్రేమించే స్థానంలో ఉన్నాడు కనుక, కన్న తండ్రి స్థానంలో దేవుడు ఉన్నాడు కనుక, మన దేవుడు వాక్యంతో గద్దించినప్పుడు ఒక్కసారి ఆలోచన చేయి. ఈ గద్దింపు వచ్చిందంటే దేని బట్టి వచ్చింది? ఎక్కడైనా తేడాగా ఉన్నానా? మాట తేడాగా ఉందా? చూపు తేడాగా ఉందా? ఆలోచన తేడాగా ఉందా? నడవడిక తేడాగా ఉందా? ఆలోచించుకొని సరిచేసుకుని బిడ్డగా మారాలి. కానీ దేవుడు వాక్యుడితో మాట్లాడుతూ ఉంటే, ఆత్మనితో మాట్లాడుతూ ఉంటే, దేవుడు గద్దిస్తూ ఉంటే, మందిరాన్ని విడిచిపెట్టి వాక్యాన్ని విడిచిపెట్టి మానేసే కుటుంబ లోకంలో ఎన్నో ఉన్నాయి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మందిరములో కేవలం కానుకలు తీసుకుని బ్యాచే కాదరా, నిన్ను ఎలాగైనా తోమి అక్కడ కూర్చోబడా. హల్లెలూయా. నిజముగా ప్రేమించే తండ్రి బిడ్డ గురించి ఆలోచించరా? నిజముగా ప్రేమించే తల్లి కూతురు గురించి ఆలోచించదా? ఎలాగైనా వారి జీవితాలు బాగు చేయాలని కోరిక ఉంటుంది. బుద్ధి చెప్పేనా, మందరిచ్చేనా, ఆ బిడ్డ జీవితాలు బాగు చేసే ఆలోచన ఉంటుంది. నీ దేవుడు నిజమైన దేవుడు కాదా? నీ తండ్రి నిజమైన దేవుడు కాదా? ఆయన కేవలం నీ కానుక తీసుకున్న దేవుడైనా కాదు. దైవచనమా, నిజముగా దేవుడు ప్రేమించేవాడు ఉన్నాడు కనుక మన జీవితాలు గద్దించే సమయానికి దేవుడు మనసు అర్థం చేసుకొని ఆయన వైపు తిరిగే వ్యక్తిగా నువ్వు మారుతూ ఉంటే దేవుడు ఆత్మతో నింపబడతావు, దేవుడు ఆలోచింపబడతావు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీకు అండగా ఉంటాడు. దేవుడి గద్దింపు రాగానే భయపడే వ్యక్తిగా మారాలి. దేవుడి గద్దింపు రాగానే లోపడి వ్యక్తిగా ఉండాలి. దేవుడి గద్దింపు రాగానే లోక వైపు నీ మనస్సుని ప్రభు వైపు పెట్టాలి. దేవుడి స్తోత్రం. ఇవ్వగలిగితే తన ఆత్మనే ఇస్తానని వాగ్దానం చేసుకున్నాడు. ఇవ్వగలిగితే తన ఆత్మనే ఇస్తానని వాగ్దానం చేసుకున్నాడు. నిజముగా నీ కొడుకునే ప్రేమించే తండ్రి అయితే, నిజముగా నీ కూతురునే ప్రేమించే తల్లి అయితే, నిజముగా నీ కొడుకునే ప్రేమించే తండ్రి అయితే, నిజముగా నీ కూతురునే ప్రేమించే తల్లి అయితే, నీకంటే గొప్పవాడుగా ఉండాలని నీవు, నీకంటే గొప్పవాడిగా ఉండాలని నీవు, వారి మనసుని తప్పినప్పుడు, వారి నడక తప్పినప్పుడు, వారి మనసుని తప్పినప్పుడు, వారి నడక తప్పినప్పుడు చూస్తూ ఉండాలి బాబా. గద్దించే తల్లిగా ఉంటామమ్మా, చూస్తూ ఉండాలి బాబా. గద్దించే తండ్రిగా ఉంటామమ్మా. దేవుడు నీ తండ్రికే, దేవుడు నీ తండ్రికే, తనకంటే నీవు గొప్పవాడిగా, తనకంటే నీవు గొప్పవాడిగా ఉండాలి అనుకుంటున్నాడు. దేవుడు గద్దింపు చేయగా ఉండాలి అనుకుంటూ, దేవుడు గద్దింపు చేయగా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మనసు నీకు అర్థమైతే గద్దింపు రాగానే ట్యూ టర్న్ తీసుకుంటావు. దేవుడి స్తోత్రం. ఆయన మనసు నీకు అర్థమైపోతుంది. మందిరం మారతాం అంతే. ఏం సాధిద్దామని? దేవుడు లేకుండా సాధిస్తావా? దేవుడు లేకుండా ఆరోగ్యంతో ఉంటావా? దేవుడు లేకుండా మేలు చూస్తావా? దేవుడు లేక బతికి పట్ట కదగలవా? చెప్పాలా? దేవుడి స్తోత్రం. తల్లి గద్దించినప్పుడు ఇంట్లో బయటికి వెళ్ళిపోతే ఏం తింటదరా? ఏ అవసరమైన తల్లిదండ్రులు తీర్చాలి?
వారి చేతులు ఇచ్చింది వారు అనిపించారు. పెన్న కావాలన్నా, పుస్తకం కావాలన్నా, బట్టలు ఏది కావాలన్నా నీకు ఎవరు ఇవ్వాలి? తల్లిదండ్రులేగా. నీ భవిష్యత్తు కొరకు వారికి గద్దిస్తూ ఉంటే వదిలిపోతావా? నీకు ఎవరు సాయం చేస్తారా? ఈరోజు దేవుడు గద్దిస్తూ ఉంటే మనసు బాధ కలిగి మార్చుకొని దేవుడు మనుషులకు మారిపోకుండా లోక మనసు వెళ్ళిపోతూ ఉంటే దేవుడు చేతిలో ఉండి ఎవడిస్తాడో, ఎవరిని కాదుకుంటాడో? నీ భవిష్యత్తు కొరకు దేవుడు మాట బాధపడుతున్నావా? నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, జారిపోతే మనస్సులు చెదిరిపోతూ ఉంటే అలా అపవిత్రతలు పడేవారిగా ఉంటామని దేవుడు గ్రహించిన వాడిగా వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మీరు గద్దిస్తూ ఉంటే దేవుడు మాట అంటే బాధ కలిగి, దేవుడికి బాధ కలిగి దేవుడు వాక్యాన్ని మందరి విడిచిపెట్టి వెళ్ళిపోతే దేవుడు ఆత్మ నీతో వస్తుందా? దేవుడు నీతో మాట్లాడతాడా? తండ్రి మనస్సులో ఉన్న ప్రతి మాటని పంచుకోవడానికి మొదటగా నువ్వు విని తిరగాల. ఎవరి వైపు? దేవుడికి తిరగాల. దేవుడి స్తోత్రం. దేవుడు నీతో మాట్లాడే అవకాశం కల్పించాలా? దేవుడు మాట గద్దెకు బాధపడి దూరంగా పారిపోతే దేవుడు నీతో మాట్లాడతాడా? దేవుడికి దగ్గరగా ఉంటాడా? దూరం అయిపోతాడు దేవుడు. దేవుడి స్తోత్రం. అందుకే ప్రతి మనిషికి కూడా దేవుడి గద్దెపు వచ్చినప్పుడు మన ప్రభువు వైపు తిరగాలి. మన మనసు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. ఎప్పుడైతే దేవుడి గద్దెపు రాగానే నాలో ఏదో లోపం ఉందంటావా, నా ఆలోచన తేడా ఉందంటావా ఆలోచించి ఎక్కడైనా పొరపాటు ఉంటే ప్రభువు నన్ను క్షమాపణ కోరుకొని ప్రభువు వైపు తిరగలిగితే దేవుడు ఆత్మ నీకు తోడు వస్తుంది. తండ్రి నీకు తోడు వస్తాడు. అప్పుడు చేయమని జీవితం నీకు ఇస్తాడు. నూరేళ్ళు జీవితం ఆనందంగా ఉంచుతాడు. ఏది కోరుకున్నా అవి నీకు అనుగ్రహించబడతాయి. నమ్మల డబ్బులు కొట్టండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనం ధ్యానం చేసుకుందాం. ఉపదేశమును అంగీకరించువాడు, ఉపదేశాన్ని అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. జీవ మార్గంలో ఉన్నాడు. గద్దింపునకు లోబడని వాడు, గద్దింపులు లోబడిన వాడు తప్పును. దైవజనమా, దేవుడి ఉపదేశం వింటే, దేవుడి గద్దింపు వింటే జీవ మార్గాల్లో నీ బ్రతుకు దేవుడే పెడతాడు. ఎవడైతే దేవుడు గద్దింపుకు లోబడ్డావు వాడు త్రోవ తప్పుతాడు. అర్థం ఏంటి? దేవుడి మార్గంతో వెళ్ళిపోతాడు. విశ్వాసంలో జాగ్రత్త వ్యక్తి మారిపోతాడు. గాడి తప్పుతూ ఉంటాడు. దేవుడు మంద విడిచిపెట్టేవాడిగా, దేవుడు వాక్యాన్ని విడిచిపెట్టేవాడిగా, దేవుడు త్రోవ విడిచిపెట్టేవాడిగా, దేవుడు ఆలోచన కనిపెట్టే మనసు లేనివాడిగా మారిపోయి త్రోవ తప్పిన వాడిగా జీవితం మారిపోయి లోకంలో తిరుగుతూ చివరికి అపవాదు చేతుల్లో కుటుంబంతో పడి కన్నీరు, బాధలు, కష్టాలు ఏడ్చేవారుగా ఉంటే అప్పుడు గుర్తొస్తుంది దేవుడు ఉపదేశం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నా ఉపదేశం అంగీకరించే వారి జీవితాలు జీవ మార్గంలో ఉంటే, ఎవడైతే దేవుడి గద్దింపు బాధగా ఫీల్ అవుతాడో, దేవుడు వాక్యంతో మాట్లాడితే బాధగా ఫీల్ అయ్యి ఉంటాడో, ఎవడైతే లోపడ్డో వాడు ఖచ్చితంగా దేవుడికి దూరం అయిపోతాడు. ఖచ్చితంగా వాడు మనస్సు దేవుడు దూరం అయిపోతుంది. ఖచ్చితంగా వాడు ఆలోచన ప్రభుకు దూరంగా వెళ్ళిపోతుంది. వాడి తలంపులు తారుమారైపోతాయి. దేవుడి ఉండవలసిన మనుషులు దేవుడి మందిరాన్ని, దేవుడి వాక్యాన్ని, దేవుడి సేవకుని, ఆత్మతో ఉన్న వాక్య సందేశాన్ని వారికి బాధగా ఉంటది కనుక ఏమైపోతారంట? త్రోవ తప్పుతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ దినమైతే దేవుడి వాక్యాన్ని బాధగా అనుకుంటావో నువ్వు దేవుడితో ఉండలేవు. దేవుడు నచ్చిన వ్యక్తిగా నువ్వు ఉండలేవు. దేవుడి కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తిగా ఉండలేవు. దేవుడి ఉద్దేశం నెరవేర్చబెట్టుగా ఉండలేవు. మన ఆలోచనలని లోకంగా మారిపోతాయి. మన తలంపులు లోకంగా మారిపోతే ఆ తలంపుల్ని తీసుకెళ్లేది అపవాది చేతుల్లో పడ. దేవుడి స్తోత్రం. ఎప్పుడు అపవాది చేతుల్లో పడతావో ఉన్న ఆశీర్వాదం దొంగిలిస్తాడు, ఉన్న ఆరోగ్యం దొంగిలిస్తాడు, సంతోషం దొంగిలిస్తాడు. ఇక వాడి చేతుల్లో పడిన తర్వాత దొరుకుతావు కాబట్టి వాడి ఇష్టాసరంగా మార్చుకొని కన్నీరు, బాధలు, కష్టాలు, తెగు రోగాలతో ఉతికి ఆరేస్తాడు అపవాదిగాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి గద్దెంపు ఉండాలి. తల్లి గద్దెంపు వింటే తల్లి చేతుల్లో ఉంటాం. తల్లి గద్దెంపు వినకపోతే లోకం చేతుల్లో ఉంటాం. లోకము చేతుల్లో ఉన్న వారి జీవితాలు అనేక వ్యర్థంగా మార్చబడతాయి. దేవుడి చేతులు లేని వారి జీవితాలు అనేక వ్యర్థంగా మారిపోతాయి. అలాగే దేవజనమా, నీకు ప్రేమించిన వారు గర్భిస్తున్నప్పుడు లోపడగలిగితే దీవించబడతావు. దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక నీకు మంచి భవిష్యత్తు అనుకున్నాడు కనుక భవిష్యత్తులో కష్టాలు, బాధలు, కన్నీరు నా బిడ్డలకు ఉండకూడదు కనుక దేవుడు వాక్యం గర్దిస్తూ ఉంటే దుఃఖపడే వ్యక్తి కాకుండా, బాధపడే వ్యక్తి కాకుండా వాక్యాన్ని ప్రేమించి దేవుని గౌరవించి మనలో తప్పు సరిచేసుకొని ప్రభువు తిరగలిగితే దేవుడిచ్చిన వాగ్దానం జీవ మార్గములో నీ కుటుంబాన్ని పెడతాను.
జీవ మార్గములో నీ బతుకుడు పడిన అర్థమేంటి? కష్టాలు లేని బతుకు మీకు ఇస్తాను, ఆనందం మీకు దయచేస్తాను, అశ్రోష మీకు దయచేస్తాను, నీతి మార్గం మీకు అనుగ్రహిస్తాను, దేవుడిగా మీకు తోడుగా ఉంటాను, అన్ని విషయాలు చేయని కలగజేస్తాను, కోరుకుని నేను మీకు అనుగ్రహిస్తాను, 100 ఏళ్ల పాటు భూమి మీద ఉంచుతాను, నీతో నేను ఉంటాను, నీవు నాతో ఉంటావు కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషి కూడా దేవుడు గద్దింపును తిరస్కరించే వ్యక్తులు కాకుండా గౌరవించే వ్యక్తులుగా ఉండాలి. ఎందుకంటే కుబరుడు చేతుల్లో కుండ ఎదురుగా మాట్లాడతా చెప్పాలి, నన్ను ఎన్నికలు వచ్చేసి అంటదా? తనకున్న జ్ఞానం బట్టి, ఆలోచన బట్టి రకరకాల రూపురేఖ దిద్దే మనస్సు కుమ్మరికున్నట్లుగా దేవుడు మనస్సు కలిగిన వాడు కనుక, నీకంటే గొప్ప ప్రేమ కలిగిన వాడు కనుక, నిన్ను బిడ్డగా అంగీకరించాడు కనుక, త్రోవ తప్పే సమయంలో కష్టం ఎదురవుతుంది కనుక ఆ కష్టం నీకు రాకూడదని, ఆ బాధ నీకు రాకూడదని, ఆ సమస్యను పడకూడదని నేను ప్రేమించిన తండ్రిగా వాక్యంతో గద్దిస్తూ ఉంటే కోపడుతున్నావా? వాక్యంతో మందలిస్తూ ఉంటే కోపడుతున్నావా? మనసులో బాధ పెట్టుకొని ఇక మందిరంగా రాకూడదు అనుకుంటున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, విని తిరగండి. దేవుడి స్తోత్రం. నీ బిడ్డ నీ గద్దింపు లోబడికి ఇంట్లో బయటికి వెళ్ళిపోతే ఎడుతావే కన్నీరు. ఎందుకంటే కష్టాల్లో పడబోదని ఎడుతావు. ఎందుకోసం? నా చేతుల్లో ఉంటే కాపాడుకుంటాను, నా చేతుల్లో ఉంటే రక్షించుకుంటాను, కానీ చెయ్యి దాటి వెళ్ళిపోయింది కనుక ఎవరి చేతుల్లో పడుతుందో, ఏ కన్నీరు పడుతుందని ఏడుతూ ఉంటావు. దేవుడి స్తోత్రం. నువ్వు అనుకున్నట్టు చివరికి అనేక చేతుల్లో పడి కన్నీరు కచ్చే బతుకు మారిపోతే ఎంతో మంది కుటుంబ సభ్యులు ఈ లోకంలో ఉన్నారు. దేవుడి స్తోత్రం. ప్రియమైన దైవజనమా, నీ కూతురు బాగా ఉంటే, నీ కొడుకు బాగా ఉంటే పల్లెతో మాట్లాడతావా? బాగా చదువుకుంటూ ఉంటే మందలెత్తావా? ఎప్పుడు మందలెత్తావు తెలుసా? నీ కూతురు తేడాగా ఉన్నప్పుడు, నీ కొడుకు తేడాగా ఉన్నప్పుడు, మనస్సులో మార్పు వచ్చినప్పుడు, ఆలోచన మార్పు వచ్చినప్పుడు తల్లిగా గుర్తించే నీవు మందలెత్తావు. దేవుడి స్తోత్రం. వారు బాగా చదువుకుంటూ ఉంటే, దైవభక్తిలో ఉంటే, నియమాలతో ఉంటే పల్లెత్తి మాట మనమే. ఊరికే దేవుడు తిడతాడా? ఊరికే నేను మందలెత్తాడా? ఆలోచించి దేవుడు చూడలేడా? నీ మనస్సు దేవుడికి తెలియదా? నీ ఆలోచన దేవుడికి తెలియదా? నీ తలంపు ప్రభు తెలియదా? ఎక్కడ ఏమి చేస్తున్నా ప్రభు తెలుస్తుంది. తెలిసిన దేవుడు అంటున్నాడు, నీ భవిష్యత్తు కొరకు, నీ మంచి కొరకు, నీ మేలు కొరకు, ఫ్యూచర్ లో దేవుడి కంటే గొప్పవాడు మారడం కోసం ఆత్మ దేవుడి గద్దిస్తూ ఉంటే, ఆ గద్దెంపుకు బాధపడి దేవుడి వాక్యం విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే బ్యాచే కాకుండా, నా తండ్రి కాబట్టే గద్దించాడు అని గ్రహించి దేవుడితో ఉండండి. అద్భుతాలు చేస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక స్కూల్లో టీచర్ చాలా మంది ఉంటారు దైవజనమా. కొంతమంది అనుకుంటారు, వెళ్ళానా చెప్పానా చేతం వచ్చి, మరి అనుకుంటారు నాకు చుట్టూ న్యాయం చెయ్యాలా. ఈ ఉద్యోగం కేవలం డబ్బు కోసం కాదు, నీ నేర్చుకున్న చదువుని కాబట్టి నాలాంటి విద్యార్థుల్ని ఎంత తయారు అనుకొని వాళ్ళకి చెప్పి రుదుతూ ఉంటే అనుకుంటారో, మా సార్ చాలా కోపిస్తుడు బాబా. చదువు అంత దేవుడు స్తోత్రం. తిట్టుకుంటా స్టూడెంట్ ఏమంటాడు? ఎప్పుడు కూర్చోబెడతాడు, సాయంత్రం ప్రైవేట్ పెడతాడు అని తిట్టుకుంటూ ఉంటాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తిట్టుకున్న బ్యాచ్ అంతా కూడా 10th ఫెయిల్ అయిపోతారు. దేవుని బట్టి నమ్మిన వారు 10th పాస్ అవుతారు. దేవుడి స్తోత్రం. ఈ తిట్టుకున్న బ్యాచ్ అంతా కూడా పొలాల్లో పారతవుతూ ఉంటే, ఆ సార్ చెప్పే గద్దెంపుకు లోబడి చదువుకున్న విద్యార్థులు ఒక ఐపీఎస్ గా మారి, ఒక కలెక్టర్గా మారి ఆ టీచర్ ముందు వస్తూ ఉంటే, నిజమైన ఉపాధ్యాయుడు కన్నీరు కాచి నేను చెప్పిన చదువును బట్టి ఇంత స్థాయిలో గర్వపడతాడా? హల్లెలూయా. నిజమైన కాపరిని కొట్టాడు, వారికి బుద్ధి చెప్పేనా, వారికి గడ్డి పెట్టేనా, వారు మందలిచ్చేనా, నాకంటే గొప్ప వారిగా సంఖ్యను మార్చాలి, దేవుడి కంటే గొప్ప స్థానం కూర్చోబెట్టకుండా స్థాయికి ఎదగాలి అనుకున్నవాడైతే డబ్బు కోసం ఆశించక, దశములు ఆశించక ఉతికి ఆరాస్తాడా? హల్లెలూయా. మరి వంటకాలం చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఉతికితేనే మారుతావు పరిశుద్ధుడిగా, దేవుడికి నీవు చేతుడుగా. ఉతికితే నీవు మారుతావు పరిశుద్ధుడిగా, దేవుడికి నీవు చేతుడుగా. పట్టా మీద పడతా ఉంటే
ఒక దిన నా పెద్ద కూతుర్ని చాలా గట్టిగా తిట్టానండి. ఒకరోజు పక్కన పెట్టి కొట్టేశాను 9th క్లాస్లో. ఒక మాట మా పాప, నాన్న నువ్వు మంచిగా అనుకున్నా చాలా చెడ్డడు మాట నాకు చెప్పింది. డాడీ చాలా చెడ్డగా అయిపోయాడు, నన్ను ఎప్పుడు కొట్టేవాడు కాదు, చూడు మళ్ళీ తట్టు తీర్పునని చెప్పి 9th క్లాస్లో ఉన్న ఆ బిడ్డ దేవుడి విషయంలో కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు నేను చాలా మెంటెక్కిపోతానండి. దేవుడి విషయంలో తేడా వస్తే తాటి తీసేస్తాను ఎవరికైనా. నేను పెద్దోడే నా కుమార్తెని తిట్టా, అడ్డగా తిట్టా, తున్నపోతని తిట్టాను. చెప్తాను అంత మంచిగా నీకు తిండి పెట్టే దేవుడిని గద్దించాను, పక్కన బెల్ట్ పెట్టి పంపిస్తానండి. కోపత బాధేస్తాను దేవుడి విషయంలో. అలా అమ్ముతోందంట, నాన్న చాలా మంచి అనుకున్నాను, చెడ్డోడు అని చెప్పి ఆ రాత్రి కొట్టిన డబ్బులు గుర్తొచ్చి బాధ కలుగుతుంది. మధ్యలో కూర్చోబెట్టే మనం దేవుడు బట్టి బతుకుతున్నారా? మనకు అన్నం పెట్టిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, మనల్ని బట్టి దేవుడికి మచ్చ రాకూడదు పట్ల. ప్రాణాలు ఉన్నంత వరకు నా బట్టి, అమ్మని బట్టి, నీ బట్టి మచ్చ రాకూడదని చెప్తే ఏడ్చి కౌగులించుడు. డాడీ ఇంకెప్పుడు ఉన్నని చెప్పి కౌగులించుడు ఏడ్చింది నా పెద్ద కూతురు. ఆ రోజు ఆమె మార్పు చూశాను. ప్రతి ఇద్దరు నా ప్రార్థన గదికి వెళ్ళిపోద్ది, 10 చదువుకుంటుంది, 10 గదులకి ఏడుతుంటే రోజు బయట గదులు ఏడుతుంది, దేవుడితో మాట్లాడుతుంది. నేను బయట కూర్చొని ఏం చేస్తున్న చూస్తే ప్రార్థించిన వ్యక్తిగా మారిపోయింది. ఆ గదిలో పోయి కన్నీటితో ఒక అరగంట బయట అట్లా అమ్మ వచ్చి పడుకోరాని అమ్మ పిలిస్తే నేను పిలుస్తాను వస్తాడని చెప్పి నేను ప్రార్థించే గదిలోకి వెళ్ళిపోయి ఏం చేద్దాం అనుకుంటే ప్రతిరోజు దాదాపు 30 రోజుల నుంచి ఆమె కన్నీరుతో ప్రార్థిస్తుంటే తండ్రిగా లోపల ఆ రోజు నా కుమార్తెని గర్తించకపోతే దేవుడిచ్చిన అన్నవరా, దేవుడితే తిట్టనవరా, అడుగు తినే బతుకులు మనేరా అని దేవుని బట్టి గర్తించి మందలెత్తే మనం తప్పుగా అర్థం చేసుకున్నాకే దేవుడు మాటలు అందించాక, దేవుడు మాట చెప్పిన తర్వాత ఇంత గొప్ప తండ్రి దేవుడు, నానా నీకు దేవుడు ఉన్నాడు, నా వాళ్ళకి అవమానం రాదని చెప్పి ఆ చిన్న వయసులో పెద్ద మాటలు పలికి క్షమాపణ కోరుకొని బుక్ మీద గుర్తెట్టి కోరుకుని లోపలికి వెళ్ళి ప్రార్థించుకుని పోతుంటే మీ ఇద్దరం కూడా పైకి చెప్తాం కానీ వచ్చిపోతున్నాం. నా కడుపును పుట్టినందుకు నా బిడ్డలు ఏ మచ్చ తేకూడదు అనుకొని గర్వంగా ఆయన దేవుడి స్తోత్రం. ఆ రోజు గర్తించిన వ్యక్తి కనుక నాకు తెలియదండి, చిన్న వయసు కనుక ఆ ప్రవర్తన విషయంలో తెలియదు కనుక నా కూతురు చూడకుండా దున్నపూతను తిట్టాను, నీకు ఎవరు పెట్టాడో కూడా తిట్టాను, చూడరా అన్నాళ్ళకి చాలా మంది ఏడుతున్న రోడ్ల మీద తిట్టాను, పందిన తిట్టులో చెప్తున్నా మీ మధ్య పందిన తిట్టులో చెప్పాను. నా మాటలకి ఎక్కడికి వెళ్ళిపోయి కాయాలి. ఈ 14 సంవత్సరాల వయసు ఎప్పుడు పల్లెత్తు మాట నన్ను తెలియదండి, కానీ దేవుడి విషయంలో తేడా చెప్తే బట్టిగా నేను మందలిస్తాను. ఆ మందలిపి రోజు ఆమె ప్రార్థన నేర్పింది, కన్నూరు నేర్పింది, దేవుడి గదిలో గెలిపి ఎందుకంటే అర్థం కావట్లా, అరగంట రాదండి, ప్రతిరోజు రాత్రి 10కి వెళ్ళిపి ఎడుతూ ఉంది. అదే దేవుడి గద్దెపు తిరిగి క్షమాపణ కోరుకు దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
నిజమైన కాపరి తన బిడ్డలు ఒకలాగా, పరబిడ్డ ఒకలా చూడండి. నిజమైన కాపరి తన బిడ్డ తప్పుగా తెలుసుకోవట అర్థం చేసుకోవాలా. దేవుడికి సమాన భావం. దేవుడు అన్యాయకర్త కాదు. నేను తప్పు చెబుతాను ఆడేస్తాడు దేవుడు. నేను ఎక్కువ దేవుడికి నేను తేడాగా ఉంటే, మీరు ఇచ్చే పైసా నా కోసం ఖర్చు పెట్టుకుంటే నన్ను ఉతికేస్తాడు దేవుడు. దేవుడి కోసం వాడబడుతున్నప్పుడు, దేవుడి మార్గంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా గెత్తెత్తాడో నన్ను దేవుడు గెత్తెత్తాడు. మిమ్మల్ని ఎలా మందరెత్తాడో, నా మనసు గాడి తప్పుతూ ఉంటే, నా ఆలోచన గాడి తప్పుతూ ఉంటే, ధనం మీద యాహం పెరుగుతూ ఉంటే, కూడగట్టుకోవాలని ఆలోచన మారిపోతూ ఉంటే దేవుడికి తెలియదా? దేవుడి నుంచి నాలో ఉన్నప్పుడు నా కనువు తెలియదా? నా ఆలోచన తెలియవా? దేని గురించి ఆలోచిస్తున్నాను, డబ్బులు ఏం చేస్తున్నాను దేవుడికి తెలియదా? నా జీవితంలో తేడా వచ్చినప్పుడు మీకంటే నన్ను ఉంటుతాడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడి నాకు వచ్చా దేవుడిని కదా వచ్చా పడిపోతున్నా. దేవుడి స్తోత్రం. ప్రభు అంటాడు నువ్వు తప్పు చెయ్యలేవురా. దేవుడి స్తోత్రం. ఎందుకు తెలుసా? ప్రతి దినము నీతో మాట్లాడుతూ ఉంటే, నీకు ఉపదేశం చేస్తూ ఉంటే, నీకు మాట్లాడుతూ ఉంటే తప్పుడు చేయగలవా? చెయ్యలేవు. ఇతరులతో చెయ్యలేవు. దేవుడి స్తోత్రం. నమ్మాలి దేవుడి మాట, వినాలి దేవుడి మాట, నమ్మాలి దేవుడి మాట, వినాలి దేవుడి మాట. ప్రతి ఆయన మనకు తోడుకమని మరణించిన దేవుడితో నీవు ఉండాలి. ప్రతి దేవుడు మనకు తోడు ఉండాలి. మరణించిన దేవుడు నీకు తోడు రావాలి. దేవుడు మనకు ఆధారము, దేవుడు మనకు ధైర్యము. దేవుడే తండ్రి, దేవుడే తల్లి, నీ కోసమే గతించగా, నీ కోసమే గతించగా తిరగాలి దేవుడి వైపు, తిరగాలి దేవుడి వైపు. హల్లెలూయా. అదొకే ఒక కోరిక. నేను స్టేజ్ నా బిడ్డ చెప్తున్నాను ప్రాణం పోయినా దేవుడికి మచ్చ చేయకుండా బ్రతుకునే కాక. తప్పని కూడా ఒకసారి సామెతల గ్రంథం లాస్ట్ మాట, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 30వ వచనం. నా ఆలోచనలు విననల్లకపోయేది, నా గద్దెంపున వారు కేవలం తృణీకరించిరి. చాలు. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటే దులిపేస్తుంటాడు. తర్వాత నువ్వు ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. నా గొప్ప ఉపదేశము నా ఆలోచన విన్నలకు పోయిరి, నా గద్దెంపున వారు కేవలం తృణీకరించిరి. దేవుడి స్తోత్రం. ఇశ్రాయేలు జీవితాన్ని దేవుడు కోరుకొని అనేక వాగ్దానాలు వారికి చేసి, మీ అందరి జీవితాల్లో కష్టాలు తొలగిస్తాను, మీ అందరి జీవితాల్లో బాధలు కొట్టివేస్తాను. ఇంతవరకు మీరు అనేక కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళలో ఉన్నారు. ఇక మీకు వాగ్దానం చేయించున్నాను, బాధల్లో మీరు ఉండరు, కష్టాల్లో మీరు ఉండరు, కన్నీళ్ళలో మీరు ఉండరు. అన్ని విషయాల్లో కూడా మీకు సహాయపడతాను, మంచి దేశం నడిపిస్తానని ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు వాక్యం అంటుంది, వారు ఇశ్రాయేలందరూ కూడా గాడి తప్పుతున్న వారిగా మారిపోవడం దేవుడికి కనిపించింది. వారు దేవుడు నడిచే వ్యక్తులుగా ఉన్నారు, కానీ వారి మనస్సు గాడి తప్పుతూ ఉంటే, ఆలోచన గాడి తప్పుతూ ఉంటే, ఉద్దేశాలు గాడి తప్పుతూ ఉంటే, గాడి తప్పిన వారితో దేవుడు మీరు గాడి తప్పుతో సరిచేసుకోవాలంటే దేవుడు మాట వినలేదు. దేవుడు గదిని తునీకరి. అది అర్థమేంటి? ఏంటమ్మా అదంటే దేవుడు చోకరిగా చూస్తారు. దేవుడి స్తోత్రం. ప్రవచించే దేవుడు వారితో మాట్లాడుతున్న దేవుడు మాట పట్టించుకోవాలా.
దేవుడు గద్దించి వారితో మాట్లాడుతున్నా దేవుడు పట్టించు దులిపేస్తారు. ఒక్కసారి వారి జీవితాలు గమనిస్తూ ఉంటే వాగ్దానము వారి జీవితాలు చేర్చబడ్డాయో, దేవుడు ఇచ్చిన ఏ మాట జరిగిందా అంటే జరిగించిన దేవుడు ఉన్నా జరగనము చేసుకున్నారు. గద్దింపుల్లో మన ప్రజలు దేవుడి స్తోత్రం మధ్యలో వారి జీవితాలు ముగించబడ్డాయి. ఎన్నో వాగ్దానాలు దేవుడు వారికి చేసిన ప్రవచించు దేవుడు వారితో మాట్లాడుతున్నా మీ జీవితం ఎక్కడో పెడతాను, మీ కుటుంబాలు ఎక్కడో పెడతాను, అనేక మేలు చేస్తాను, అనేక కార్యక్రమాలు జరిగిస్తాను, కష్టాలు బాధలు కన్నీరు లేని దేశంలో మిమ్మల్ని పెడతాను, మీకు తోడుగా ఉంటానని ప్రవచించి వాగ్దానం చేసిన వారు గాడి తప్పిపోతూ ఉంటే, మనసు రకంగా మారిపోతూ ఉంటే, దేవుడు గద్దిస్తూ ఉంటే దేవుడి గద్దింపు ఈజీగా తీసుకున్నారు ఆనాడు ఇశ్రాయేలు. దేవుడి స్తోత్రం. నా ప్రేమను దావచ్చనమా, గద్దించబడ మనం వినకపోతే నీకు మిగిలి చెప్పకూడే. దేవుడి స్తోత్రం. ఏ కూడు ఎక్కపడుతుంది సెంటర్ చేయలే. దేవుడి స్తోత్రం. దేవుని భవిష్యత్తు కొరకు ఇవ్వాలని గద్దిస్తాడుగా. ఇశ్రాయేలుకు కానాదేశం వాళ్ళ కోరికతో గద్దిస్తున్నా. మీరు కట్టుకోలేని మహాగృహాలు మీకు ఇవ్వాలని గద్దిస్తూ ఉన్నారు. మేలు వంటి స్థలంలో వారి జీవితాలు ఉంచాలని గద్దిస్తూ ఉన్నారు. అనేక రకాల పళ్ళు ఫలాలు వారికి అందించిన ప్రభువు గద్దిస్తూ ఉంటే గద్దించబడి జోకరిగా చూశారు. గద్దించబడి వారు తునీకరించగానే అరణ్యములు వారి జీవితాలు అడ్డంగా మిగిలిపోయి. దేవుడి స్తోత్రం. ఇతర దేవుడు అంటున్నాడు, దేవుడు గద్దింపు కోసం లోపలికి వెళ్ళిపోతున్నావా, అది అరణ్యంగా నీ జీవితం మారిపోతుంది. అరణ్య యాత్రలో ఒంటరిగా మిగిలిపోతావు. దేవుడి సహాయం దూరం అయిపోతుంది, దేవుడి మాట దూరం అయిపోతుంది, దేవుడి ఉనికి దూరం అయిపోతుంది. దేవుడు కనిపించేవాడిగా ఉండడు, మాట్లాడేవాడిగా ఉండక చివరికి ఆధారం లేక విలువ లేక సహాయం లేక అరణ్యంలో జీవితాలు ముగించబడే స్థాయికి ఎవరైతే దేవుడు గద్దింపు విని లోపడినో వారు మిగిలిపోతారు. దేవుడి స్తోత్రం. వీళ్ళందరిలో కూడా దైవజనమా కాలేబు దేవుడి గద్దింపుకు లోపడ్డారు. యెహోషువ దేవుడికి లోపడ్డారు. లోపల వారి జీవితాల్లో గతకాలం ఎన్ని వాగ్దాన దేవుడిచ్చాడో ఆ వాగ్దాన భూమిలో వాళ్ళు కూర్చోబెట్టాడు దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ కడవర దినాల్లో దేవుడు ఆత్మతో మాట్లాడుతూ ఉంటే, వాక్యంతో గద్దిస్తూ ఉంటే బాధపడమాక. నా తండ్రి భావంతో తీసుకుని దేవుడు మాటలు ఎక్కడ తేడాగాను ఉంటే మనసు మార్చుకో, ఆలోచన తేడా హృదయం మార్చుకో. ఈ గద్దింపు నాకు అనుకుంటే హృదయం మార్చుకొని ప్రభు వైపు తిరుగు. దేవుడు ఆత్మతో నింపుతాడు, దేవుడు దీవించడం మారిపోతాడు. ఏది కోరుకుంటున్నావో, దేనికి ఆశపడుతున్నావో, ఏది కాడుగుతున్నావో తిరిగిన వారి జీవితాన్ని ప్రవచించిన వాగ్దానం జీవ మార్గంలో వారు ఉంచుతాను. నా ఆత్మను వారు కుమ్మరిస్తాను, నా ఆత్మను వారు నింపుతాను. సదాకాలం వారికి ఏమై ఉంటాను, తోడే ఉంటాను. నమ్మిన వారు తప్పట్లు కొట్టి దేవుడు మహిమపడు. మనమందరం మోకరిస్తుండగా మన మధ్య తోటి సేవకురైన శారదా గారు వాక్యం ఎత్తుబట్టి ప్రార్థిస్తారు. ఏకీభవితో రైట్. మహోన్నత సర్వకృపానిధి అయిన దేవ, నీ పాదాలకు లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు అన్నాడు ప్రభా. ఈరోజు మాకు అనుగ్రహించారు మీ కుమారుని ప్రభా. నేను మొదటి సేవలు వర్షిప్లో మీరు వాడుకొని మా మధ్యకు తీసుకొచ్చారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీ వాక్యం ద్వారా నిత్యము మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు, వాక్యంగా మా మధ్య నివసిస్తూ ఉన్నారు ప్రభా. మీ కుమారుని పరిపూర్ణంగా మరుగుపరిచినైనా మీరు మా మధ్యకు వచ్చి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు అన్నారు ప్రభా. గద్దింపు కొరకు మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. నాయన తండ్రి తనకు ఇష్టమైన కుమార్ని నేను గద్దించు రీతిగా నేను కూడా నన్ను ప్రేమించేవాడిని నేను గద్దిస్తానని ఈరోజు నాయన మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. నాయన ఇప్పుడు మీరు గద్దించినప్పుడు నాయన నీ వైపు తిరిగినప్పుడు నాయన నీ ఆత్మతో నింపుతానని, నేను వారికి ఉపదేశిస్తానని మీరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. నా ఉపదేశం అంగీకరించేవారు జీవమార్గంలో ఉంటారని, దాన్ని తృణీకరించేవారు నాయన నడుగు ఇశ్రాయేలు జనాంగము నీ మాట తృణీకరించారు ప్రభా. ఎంతో మంది ప్రవక్తలు పంపించి మాట్లాడిన మీ మాటకు లోబడలేదు ప్రభా. నాయన నేటి వరకు మా మధ్య సజీవులుగా ప్రభా ప్రపంచమంతటా చెదరగొట్టబడి ఉన్నారు తండ్రి. గొప్ప దేవుడా, నువ్వు మాట్లాడుతూ ఉండగా ప్రభా నిత్యము నాయన నీ కుమారుడు ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. నాయన మాలో తప్పిదాలు
నాయన మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకు ఇష్టం లేని క్రియలు మీ మాటల ద్వారా మీరు మమ్మల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు తండ్రి మీ గద్దింపుకు లోబడేవారు ప్రభా మమ్మల్ని సిద్ధపరచుంటండి. ఏ విషయంలో లోబడకపోతున్నాను ప్రభా, ఈరోజు మీరు మాట్లాడుతూ ఉండగా ప్రభా గొప్ప దేవుడా, స్తోత్రాత్ముడా, నీ వాక్యానికి నీ మాటకి నన్ను నీ గద్దింపుకు లోబడేవారుగా ప్రభా సంఘాన్ని నీ ఆత్మతో ముద్రించమని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. నన్ను నిత్యము నీ కుమారుడు ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నాను తండ్రి ప్రభా. ఎంతనో బలపరచండి. మీరు అక్కడ బహు సమీపంగా ఉంది ప్రభా, మీరు మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్త కలిగి ఉండాలంటున్నారు ప్రభా. నాయన సంఘాన్ని ప్రభా ఆత్మీయ లోతుల్లో ఆత్మ ఫలాలతో మీరు నింపండి ప్రభా. విశ్వాస లోతులకి నడిపించండి ప్రభా. మీ కుమారుని కూడా ప్రభా నిత్యము నాయన నీ యొక్క పరలోక మర్మాలతో నింపండి నాయన. సంఘంలో సంఘం వెంట అనేక చోట్ల మీరు బలపరిచి వాడుకునండి ప్రభా. నీ కుమారుడు మాట వచ్చే మాట ద్వారా అనేకమైన ఆత్మలను రక్షించమని, నీ గద్దెంపు లోపట్టకి దిద్దుబాటు కలిగి ఉండటకు మీరే సహాయం దయచేయమని ఎంతవరకు సహాయం చేశారు ప్రభా. సంఘంలో మీకు వాక్యం విని ఉన్నాం ప్రభా నాయన. అది నన్ను సాతాను ఎత్తుకొని పోయేవాడుగా ఉండకూడదు ప్రభా నాయన. మేము ఏది విన్నామో అది గ్రహించుకుని అది పాటించే వరకు ఉంటాక మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క వాక్య వెలుగులో ప్రతిష్ఠించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమర్పణ పాడటం ముందుకు